ప్రత్యేక హోదాకు సంబంధించి నిన్న దాదాపు 3-3.5 గంటల పాటు రాజ్యసభలో చర్చ జరిగింది. ఇవాళ ప్రైవేటు బిల్లుపై చర్చ ఇవాళ వస్తుందా లేకపోతే ఆగస్టు 5 శుక్రవారం వస్తుందా? దీనికి సంబంధించి కేవీపీ స్పష్టం చేయాలని అడిగారు. అయితే ద్రవ్య బిల్లు అని ఖచ్చితంగా అంటారని అనుకున్నట్టే అంటున్నారు. ఏడాది క్రితం బిల్లు పెడితే మరి ఇవాళ ద్రవ్య బిల్లు చేయడంలో రాజ్యసభకు వచ్చే బిల్లు అన్ని ద్రవ్య బిల్లే అంటారా? దానికి సంబంధించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు కాంగ్రెస్ దే పాపం అన్న రీతిలో వెంకయ్యనాయుడు దీని మీద మాట్లాడుతూ సుదీర్ఘంగా ఆయన కూడా ప్రత్యేక హోదా కన్నా కూడా చాలా ఎక్కువ చేయడానికి కట్టుబడి ఉంది అన్న యాంగిల్లో వారి ప్రసంగం కొనసాగింది. ఆ అంశం ఎటు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారం మరింత వివాదాస్పదం అవుతోంది. అరెస్టులు జరుగుతున్నా మరోవైపు ఎంసెట్ 3 నిర్వహించాల్సిన అవసరం వస్తుందా? ప్రభుత్వం దీని మీద మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. న్యాయపరంగా ఎటువంటి చిక్కులు వస్తాయి? ఒకవేళ దీన్నే కొనసాగిస్తే విద్యార్థులు ఖచ్చితంగా వద్దు అని డిమాండ్ చేస్తున్నారు. కానీ న్యాయపరంగా విద్యార్థుల డిమాండ్లు రెండింటిని పరిశీలనలోకి తీసుకుని ఏం చేయాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ దీనికి సంబంధించి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. లైవ్ షోలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఎన్ తులసిరెడ్డి గారు, ఏపీసీసీ ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు; కె పుష్పలీల గారు, బీజేపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి; ఖమ్మంపాటి రామ్మోహన్ గారు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి. ఇక లైవ్ లో స్టూడియో 2 నుంచి మనకు అందుబాటులో ఉన్నారు నేరేళ్ల శారద గారు, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి. ఢిల్లీలో లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే సీతారాం నాయక్ గారు. నమస్కారం. నమస్కారం. రైట్, ఏం చేస్తే బాగుంటుందంటే విద్యార్థులకి న్యాయం జరగడం అనేది అందరూ కోరుకునేది, ఇటు అధికార పక్షం కానీ లేకపోతే విపక్షాలు కానీ. ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దుకి అంగీకరించము, మరొక పరీక్ష రాసే ఓపిక సహనము లేవు అని చెప్పి. మరి ఏ నిర్ణయం బయటకు వచ్చే అవకాశం ఉంది? హలో ఎంపీ గారు, నా క్వశ్చన్ వినిపించిందండి? హలో, వినిపించింది. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే విద్యార్థులు ఎవరైనా ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే కష్టపడి రాసినటువంటి వాళ్ళ యొక్క ర్యాంక్స్ వచ్చిన వాళ్లకు ఎగ్జామ్ పెట్టవద్దనే ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పు కూడా ఏం లేదు కదా. ఇది ఇక్కడ 2 రకాలుగా ఉండదు. పేపర్ లీకేజ్ అనేది జనరల్గా సాధారణంగా ఏదైనా విశ్వవిద్యాలయంలో అక్కడ ఒక రోజు లీకేజ్ అయిందంటే అది ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తుంది. అది ఎవరో విద్యార్థి నోట ఇంకో దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ స్పెసిఫిక్గా వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు 70 మందిని తీసుకుపోయి వేరే దగ్గర ఈ పేపర్ లీక్ చేసిరు కనుక 70 మందిని మీరు ఏదైనా శిక్షించండి, మాకు న్యాయం చేయమనేది కోరుతా ఉన్నారు. కానీ ఇక్కడ చాలా సమస్యలు ఉంటాయి. ఒకసారి పేపర్ లీకేజ్ అయిన తర్వాత దాని మీద మనం ఎట్లా అనుకుంటే అట్లా డిసిషన్స్ తీసుకోవడానికి ఉండదు. కొన్ని ప్రత్యేకమైనటువంటి నామ్స్ కూడా ఉన్నాయి దీనికి. అందులో భాగంగా సిఐడి చేతిలోకి వెళ్ళిపోయింది ఇది. వాళ్ళు సిఐడి మరి అక్కడికి ఆ 70-75 మందికి పరిమితమైందా? ఇంకా అక్కడ చెప్పలో ఎంతమంది దగ్గర ఆగింది అనేది నెంబర్ స్పష్టంగా చెప్పే పరిస్థితి ఉండదు కదా, లీక్ చేసే పరిస్థితి ఉంటే అవకాశం ఉంటుంది. అయితే నేను సాధారణంగా జరిగేది ఏంటంటే ఎక్కడన్నా పేపర్ స్టేట్ లెవెల్లో యూనివర్సిటీ లెవెల్లో లీకేజ్ అయ్యేది ఉంటే అది మొత్తం ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మరి ఎగ్జామ్ పెడతారు అది. కానీ ఇక్కడ కొంత ఇది దీనికి కొంత విభేదిస్తూ ఉంది. ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్గా 130-120 మెంబర్స్ని ఐడెంటిఫై చేసిరు. మరి ఇంకా కూడా ఉండవచ్చు కదా ఐడెంటిఫై చేయని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా ఇది పరిగణలోకి తీసుకుంటుంది. అందుకోసమే మరి అలా ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత ఏం రాలేదు. దాని మీద చర్చ జరుగుతూ ఉంది. సిఐడి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా కొంత సమావేశాలు మార్నింగ్ ఆయన దీని మీద కొంత వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని చూడాలి. ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు. ఏదో పట్టమంటే పాము కోపం, ఎరక కోపం అంటే పిల్లి కోపం అన్నట్టు కొద్దిగా సమస్య జటిలంగా ఉంది ఇది. దీని మీద సిఐడి వాళ్ళ అభిప్రాయాలు ఎక్కడ వరకు ఉంటాయనే దాని మీదనే మళ్ళీ ఎగ్జామ్ పెట్టానా లేదా అనేది ఒక నివేదిక ఇచ్చింది. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. రైట్, చూద్దాం ఒకసారి. తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శారద గారు మనతో అందుబాటులో ఉన్నారు. శారద గారు, ఏం కోరుకుంటోంది మీ వైపు నుంచి? ఏం చేస్తే న్యాయం జరుగుతుందని ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఖచ్చితంగా మరొక పరీక్ష రాసే పరిస్థితి లేదు. ఎవరైతే మాల్ ప్రాక్టీస్ కి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని మాకు న్యాయం జరగాల చూడండి. కానీ చట్టాలు అందుకు భిన్నంగా చెబుతున్నాయి. కేవలం ఒక్క విద్యార్థి లబ్ధి పొందినా కూడా అక్రమ మార్గంలో మొత్తం పరీక్ష రద్దు చేయాల్సిందే అని చట్టాలు చెప్తున్నాయి. మరి ఎటువంటి నిర్ణయం వస్తే బెటర్ అని మీరు ఫీల్ అవుతున్నారు? ముందుగా అండి, ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఒక ఎగ్జామ్ రాయడానికే పిల్లలు మానసికంగా ఎంతో స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు. అలాంటిది ఎంసెట్ 1, ఎంసెట్ 2 రాసిన తర్వాత కూడా ఇలాంటి అక్రమాలు జరిగినాయని
తెలిసిన తర్వాత ఇటు విద్యార్థుల పరిస్థితి అటు తల్లిదండ్రుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ నుండి, ముందుగా మీకు ఎప్పుడైతే తెలిసిందో లీకేజ్ అయ్యింది, ఇలాంటి అక్రమాలు జరిగాయి, మాల్ ప్రాక్టీసింగ్ కి పాటుపడడం జరిగింది అని చెప్పి ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళను, మంత్రులను కానివ్వండి, వీసీలను కన్వీనర్లను కానివ్వండి పక్కకు పెట్టేసి మీరు ఎంక్వైరీ అనేది ముందుగా చేయించాల్సినటువంటి అవసరం ఉండింది. అంతేకాకుండా పిల్లలకు కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు అనేది సరి అయిన విషయం కాదు. జనరల్ గా మనకు తెలిసిన విషయం ఏంటంటే మాల్ ప్రాక్టీసింగ్ కి పాల్పడినప్పుడు ఏ ఒక్కరు బెనిఫిట్ పొందినా గానీ ఎగ్జామ్ ని మళ్ళీ రీకండక్ట్ చేయాల్సిన అవసరం ఉందనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో ఇప్పుడు ఏ రకంగా మనము ఇటు విద్యార్థులు నష్టపోకుండా ఉండాలి, తల్లిదండ్రులు బాధపడకుండా ఉండాలి, మళ్ళీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనేది ఉండాలి అనేది మనం కనుక తీసుకుంటే, ఇది వరకు గతంలో ఒకసారి ఇలానే పీజీ ఎగ్జామ్ లో జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బెస్ట్ ఆఫ్ అంటే యావరేజ్ ఆఫ్ 2 ఎగ్జామ్స్ తీసుకుంటారనమాట. ఎంసెట్ 1 కండక్ట్ చేశారు, ఎంసెట్ 2 కండక్ట్ చేశారు. ఇప్పుడు ఎంసెట్ 3 కండక్ట్ చేసినప్పుడు ఎంసెట్ 1 and 3 యావరేజ్ అండ్ ఎంసెట్ 2 and 3 యావరేజ్ చేసుకుంటే ఒకవేళ వీళ్ళు ఇందులో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఆ మెరిట్ అనేది ఎక్కడ పోకుండా ఉంటుంది. అంతేగాని ఓన్లీ ఎంసెట్ 3నే తీసుకుంటామంటే మటుకు చాలా మంది విద్యార్థులు అన్యాయం అయిపోతారండి. అంతేకాకుండా వాళ్ళకు ఒక భరోసా ముందుగా పిల్లలందరికీ లేదు మేము ఉన్నాము, మీరు ఎలాంటి బాధ పడకండి అనేటువంటి, ఎందుకంటే పిల్లలు మీరు నిన్న సచివాలయం ముందు చూశారు ఎంత ఏడుస్తున్నారు, ఎంత ఇబ్బంది పడిపోయారో వాళ్ళు అనే విషయము మనం గమనించాల్సిన అవసరం ఉంది. ముందుగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మాట మేము అడగదలుచుకున్నాము అండ్ డిమాండ్ చేస్తున్నాము. అండ్ ముందుగా వీళ్ళ నుండి స్పందన ఉండాల్సింది. ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులను ఎందుకు పక్కకు తప్పించారు? ఇప్పుడు ఏ శాఖ బాధ్యత తీసుకోవాలి అనే డిస్కషన్ కూడా జరుగుతోంది. శారద గారు, పుష్పలాల్ గారు, వైద్య శాఖ తీసుకోవాలా, విద్యాశాఖ తీసుకోవాలా? ఎందుకంటే ఇంజనీరింగ్ వరకు మాత్రమే పరిమితమైంది ఎంసెట్ 1 కాబట్టి విద్యాశాఖ, ఎంసెట్ 2 లో ఇంజనీరింగ్ లేదు, కేవలం మెడికల్ కే జరిగింది కాబట్టి వైద్య శాఖ. సో ఆ 2 శాఖల మధ్య మలుగులాలు అది పక్కన పెడితే, ఎవరు బాధ్యులు జరగాలని పక్కన పెడితే, ఏం చేస్తే న్యాయం జరుగుతుందని మీరు ఫీల్ అవుతున్నారు విద్యార్థులకు? ఇప్పుడు నిజంగా పిల్లల్ని కనుక చూసినట్టు ఒక తల్లిగా నేను కూడా పిల్లల మానసికమైన బాధలను మనం చూస్తాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అనేక మంది బీదవాళ్ళండి, వాళ్ళకి ఎన్నో రకాల జీతాలను కూడా పెట్టేసి పిల్లల కోసమనే టైం అంతా స్పెండ్ చేసిన పేరెంట్స్ యొక్క బాధ కనుక చూస్తే నిజంగా అనిపించింది, చాలా బాధ అనిపించింది. కానీ రూల్స్ ప్రకారంగా చూసి ఇద్దరికి న్యాయం చేయాలనుకున్నప్పుడు తప్పకుండా తను చెప్పినట్టుగా ఫస్ట్ది కానీ సెకండ్ కానీ అట్లా బ్యాలెన్స్ చేసుకుని 2ను 3ని చేసుకొని కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్స్ చేసుకొని ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కనుక చేసినట్టయితే ఇంకా పిల్లలు ఇంతమంది పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ వెళ్ళడమో మళ్ళీ అవ్వడం అనేది, వాళ్ళు ఇప్పుడు ఇంత టెన్షన్ పడి వాళ్ళు ఎగ్జామ్ మళ్ళీ రాస్తారో గెయిన్ చేస్తారో తెలియదు, గ్యారంటీ లేదు. కానీ డిపార్ట్మెంట్ చేసిన తప్పిదానికి పిల్లలు బలి అవ్వడం అనేది ఎవరు కూడా ఒప్పుకునే దగ్గర విషయం కాదు. ఈ రోజు టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది, సెల్ ఫోన్లు వచ్చినాయి, ఇంకా పేపర్ మీద పేపర్లు ప్రెస్లలో పేపర్లు ఇవ్వడం అనేది సిస్టమ్ మారాలండి. ఆన్లైన్లో కానీ ఇప్పుడు ఏవైతే సెంట్రల్ లెవెల్లో కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అన్ని కూడా ఆన్లైన్లోనే ఉంటుంది, పేపర్తో పని ఉండదు దానికి. అలాంటి లెవెల్లో వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. కానీ టెక్నాలజీని కూడా వాడకుండా పాత వ్యవస్థలో వచ్చేసి ఇంతమందిని బలి చేయడం అనేది మూర్ఖత్వం అవుతా ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు తను చెప్పిన విధంగా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ ఫస్ట్ సెకండ్ దాన్ని థర్డ్ దాన్ని బేస్ చేసుకుంటూ కనుక 2 డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేటట్టుగా, వాళ్ళని నిజంగా కూడా నెక్స్ట్ ఎగ్జామ్ డిబార్ చేసేటట్టుగా చేసి ఇప్పుడున్న దానికి కొంత కన్సిడర్ చేస్తే కానీ సాంకేతికంగా అందులో కొంచెం ఇబ్బంది ఒకరు చేసినా రద్దు చేయాలి, ఒకటి మారితే మొత్తం ర్యాంకింగ్ మొత్తం సిస్టమ్ మారిపోతుంది. సో మరి ప్రభుత్వం ఆ యాంగిల్ లో ఆలోచిస్తుంది. టెక్నాలజీ అనుకుంటే చేయగలం ఏదైనా, ఎన్ని టెక్నాలజీ పక్కన పెట్టచ్చు, పిల్లల విషయంలో చేయొచ్చు. ఏం చేస్తే బెటర్ అంటారు? ఇప్పుడు చాలా దురదృష్టకరం, విద్యార్థులు చేసిన పాపం ఏంటి? ఇప్పుడు ఇది వాళ్ళ నేరం కాదు కదా, ప్రభుత్వం యొక్క వైఫల్యం లేదా ఎవడో ఒక దుర్మార్గుడు చేసిన పని వల్ల వాళ్ళని బలి తీయటం వల్ల అది వాళ్ళు ఏమాత్రం కూడా డైజెస్ట్ చేసుకోకుండా ఉన్నారు విద్యార్థులు కానీ పేదల తల్లిదండ్రులు కానీ. అంటే వాళ్ళ కాలమే కాదు, ఎంతో ఆశతో వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, రేపు మళ్ళీ ఎగ్జామ్ రాసినా ఈ స్పిరిట్ ఉండకపోవచ్చు, దానివల్ల నష్టకపోవచ్చు. కాబట్టి నష్టపోకుండా ఉండాలంటే ఫస్ట్ ప్రభుత్వం ఏంటంటే ఈ పాటికి డిలే చేయకుండా ఉండవలసింది. ఇందాక శారద గారు చెప్పినట్టు, పుష్పలీల గారు చెప్పినట్టుగా ఇవాళ టెక్నాలజీని వాడుకుని సరే ఆ విధంగా చేసి ఉండాల్సింది, అది సమయం పడుతుంది. కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసినా 1, 2 కూడా చేసుకుని చేయాలి. బట్ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఈ పాటికి చర్యలు తీసుకుని ఉండవలసింది. నిన్న అరెస్టుల పర్వం అయితే ప్రారంభమైంది, కానీ శాఖల వారీగా ఎవరు బాధ్యత తీసుకోవాలనేది ఇంకా తేలేదు. అంటే దానికి అంత వాళ్ళు బదలు పట్టుకోవాల్సిన పనిలే. ఎందుకు శాఖల వాళ్ళకి తెలీదా?
ఎవరు నిందితులు వాళ్ళకి తెలియదా? కల్పిట్స్ అనేది ప్రభుత్వం తెలియకుండా ఉందంటే ప్రభుత్వం అసమర్థత అవుతుంది. కాబట్టి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు చేసిన తప్పిదాలకి విద్యార్థుల్ని, పేద ప్రజలను వాళ్ళని బలి చేయటం అనేది ఏమాత్రం కూడా సహించరనేది. కాబట్టి ఈవేళ ఇమీడియట్గా వాళ్ళ మొదలైన చర్య వాళ్ళకి ఇబ్బంది జరగకుండా, ఓకే విద్యార్థులు 150 మంది 200 అంటే మీరు అన్నట్టుగా సైంటిఫిక్గా ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఆల్సో. వాళ్ళని కూడా బలి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు టెంప్ట్ అవుతారండి. చేసింది ఎవరు? వాళ్ళు. ఎవరైతే లీకేజ్ ఇచ్చి లేకపోతే తీసుకున్నాడో లీక్ వీరుడో లేకపోతే వేరు వాళ్ళని మీరు బలి చేయాలి. సరే, కొంతమంది ఇంకా తల్లిదండ్రులను కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి. సరే, వాళ్ళు కూడా సహకరించారు కాబట్టి అది కూడా తప్పే, అవకాశం వచ్చింది. వాళ్ళను కూడా నిందించాల్సిందే, ఎందుకంటే అందులో భాగస్వాములు కాబట్టి. కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎవరైతే మేజర్గా ఉన్నారో వాళ్ళని ఒక్కసారైనా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో జరగకుండా ఎంసెట్టే కాదు, ఈసెట్టే కాదు, ఇంకోటి జరగకుండా ఉంటాయి. కాబట్టి తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద కూడా. ఇక్కడ 3 అంశాలు. ఒకటి, మళ్ళీ ఎంసెట్ జరపాలనా లేదా అనేది ఒకటి. రెండవది పనిష్మెంట్ ఏ విధంగా. మూడవది ప్రభుత్వము దీనికి ఏం సమాధానం చెప్తుంది. ఈ 3 అంశాలు తీసుకుంటే, ఒకటి ఎంసెట్ మళ్ళా కండక్ట్ చేయాలనా లేదని ప్రధానంగా సిబిసిఐడి రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ లీకేజీ లిమిటెడ్ లీకేజా, వైడ్గా జరిగిందా? సారీ టు ఇంటరప్ట్, ఒక స్టూడెంట్ తో మాట్లాడదామా? సుష్మా మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. తను ఎంసెట్ 2లో 44వ ర్యాంక్ సాధించారు. మరి ఇప్పుడు రద్దు జరిగే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో నిన్న ఆందోళనలో కూడా తను కూడా పార్టిసిపేట్ చేశారు. సుష్మా, ఏం చెప్తారు? ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మీలాంటి విద్యార్థులు, మెరిట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందని మీరు ఫీల్ అవుతున్నారు? సార్ ఆల్రెడీ May 2 అన్నారు. May 2 పోస్ట్ పోన్ చేసి May 15 చేసిండు. తర్వాత అది అగ్రికల్చర్ వాళ్ళకి అని చెప్పి 50 days తర్వాత అంత గ్యాప్ ని స్టార్ట్ చేసి సరే చేద్దాం, కష్టపడదాం, గాడ్ విల్ సీ అవర్ అంటే దేవుడు చూసాడులే మన ఎఫర్ట్. నేను లాంగ్ టర్మ్ సార్ 3 years ఎఫర్ట్ చేసిన. 3 years ఎఫర్ట్ లాస్ట్ లో ఎందుకు పోనివ్వాలి? ఒకరినొకరు కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ మా ఫ్రెండ్స్ అందరికి ఏదో అటెంప్ట్ చేసినాం, అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. ఎవరి వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు వాళ్ళ రిజల్ట్స్ తో. మళ్ళీ ఇప్పుడు దాన్ని క్యాన్సల్ అంటే మీ రాయండి అన్నంత తేలిక కాదు కదా సార్ రాయడము. నేను ఇంకా నాకు 150 మార్క్స్ అని తెలిసాక ఎందుకు ఏపీ వెరిఫికేషన్ కూడా వెళ్ళలేదు, ఏపీ వెరిఫికేషన్ కి వెళ్ళలేదు, నీట్ టు రాయలేదు. ఇంకా నాకు ఒక్కటే సోర్స్ ఉంది, ఇది ఒక్కటే. లాంగ్ టర్మ్ చేసినాక కూడా నాకు ఓన్లీ దిస్ సోర్స్. ఇప్పుడు మీరు క్యాన్సల్ చేసిన నాకు కాదండి, ఇప్పుడు రైనీ సీజన్ ఇది, ప్రతి ఇంట్లో ఒక అన్హెల్తీ పర్సన్ ఉన్నారు. ఇప్పుడు నా పిల్లలందరూ సఫర్ అవుతారు. రైనీ సీజన్ అంటేనే మీకు అర్థమైపోతుంది కదా సార్. అసలు ఇంత సుష్మా, ఇక్కడ మరొక అంశం ఉందండి. లా ఏం చెప్తుందంటే మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే మరి ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ జరిగినప్పుడు ఒక్క విద్యార్థి దాని ద్వారా లబ్ధి పొందినా మొత్తాన్ని రద్దు చేయాలనే ఒక యాక్ట్ ని ప్రభుత్వం పరిగణలో తీసుకుంటోంది. మరి అట్లా చేయడం వల్ల దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఎంతమంది ర్యాంకుల్లో డిఫరెన్స్ వచ్చిందో మనం చెప్పలేము. ఇప్పుడు 130 మందికి పేపర్ లీక్ అయింది అంటున్నాం, కానీ దాని నెంబర్ కూడా మనం స్పష్టంగా ఇంతమందికి లీక్ అయిందని చెప్పలేం. మరి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో? సార్ ఇప్పుడు అందరినీ కనుక్కోకుండా మీరు ఎగ్జామ్ పెట్టినా అని ఆ లీక్ అయినా కొందరు మిగతా వాళ్ళు మనం ఫైండ్ అవుట్ చేయలేని వాళ్ళకి పనిష్మెంట్ రానట్టే కదా సార్. మనం ఇంకో ఎగ్జామ్ పెట్టాం, వీళ్ళు ఒకరిని ఆపి మిగతా వాళ్ళు అంటే లీక్ పేపర్ దొరికిన వాళ్ళు కూడా ఇంకో ఎగ్జామ్ పెట్టినట్టే కదా. వాళ్ళకి మనం పని చేయనట్టే కదా. వాళ్ళందరినీ మీరు కనుక్కోవాల్సిందే, గవర్నమెంట్ చేయాల్సిందే. వాళ్ళందరూ దొరకబట్టి అంటే వాళ్ళ పనిష్మెంట్ నాకు తెలియదు, నాకు అవసరం లేదు, కానీ వాళ్ళని వదిలేసినట్టే అయిపోతాయి కదా సార్. మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎంతమందికి దొరికింది అనేది, వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళందరూ తప్పు చేసిండ్రు కదా, వాళ్ళకి పని చేయాలి. మాకు ఇంకోటి అంటేనే పనిష్మెంట్ లానే ఉంది సార్. ఇది ఎంత ఇప్పుడు వాళ్ళకి కాదు మీకు పనిష్మెంట్ లో ఉందంటారా మరొక ఎగ్జామ్ అంటే? ఆబ్వియస్ గా ఎంత మంది పిల్లలు సార్ లాంగ్ టర్మ్ లాస్ట్ ఇయర్ 16 ఓన్లీ శ్రీ చైతన్యలో లాంగ్ టర్మ్ తీసుకున్న పిల్లలు, అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు 16,000 మెంబర్స్. అంటే ఎంతమంది ఆలోచించారు, 16,000 మెంబర్స్ లాంగ్ టర్మ్ తీసుకొని ఉన్నారంటే వాళ్ళ మెంటల్ ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటారు వాళ్ళు. అసలు ఒక్కొక్క న్యూస్ వింటానేమా ఈ అకాడమిక్ ఇయర్ ఎంత డిస్టర్బ్ అయినా మీరు కనుక్కోండి. నీట్ అన్నారు, మళ్ళీ క్యాన్సిల్ అయింది May 2 to May 15, అది పోస్ట్ పోన్ 50 days తర్వాత July 9 ఇంకో ఎగ్జామ్, మళ్ళీ దాన్ని లీకేజ్ అన్నాం, తప్పు కదా. ఆన్సర్ చేయాలి కదా పిల్లలు. మా బాధ ఏంటి, మమ్మల్ని అర్థం చేసుకోవాలి అని, అంతే కదా. రైట్. సో మరొక ఎగ్జామ్ రాయడానికి అయితే ప్రస్తుతానికి సిద్ధంగా లేరు మీలాంటి అనేక మంది ర్యాంకర్లు, అంతే కదా? చాలా మంది ఎవరు సాటిస్ఫై అయిపోయారు వాళ్ళ రిజల్ట్ తో. కాలేజ్ ఎత్తుకునే టైంలో మళ్ళీ అందరు స్టార్టింగ్ తెచ్చి పడేసింది, 0 నుంచి స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం. అనుకున్నంత ఈజీ కాదు. మీరు చెప్పేస్తారు గవర్నమెంట్ వాళ్ళు రాయండి, ఇంకోటి ఏంటి ఏమైతుంది, మీరు టాలెంటెడ్ కదా, మెరిట్ క్యాండిడేట్స్ కదా, ఇంకోటి రాయడానికి ఏమైతుంది అంటే ఎట్లా రాస్తాం సార్? ఆల్రెడీ అట్లనే అనుకుని మనం మెరిటే కదా, కష్టపడ్డాం కదా, వీ హ్యావ్ నాలెడ్జ్ కదా అని ట్రై చేసినాం. కానీ ఇంకొకటి అంటే పిల్లలు ఎవ్వరు ఒప్పుకోవట్లేదు సార్.
రైట్ రైట్ థ్యాంక్ యూ సుష్మా. లెట్ us see గవర్నమెంట్ నుంచి ఏ నిర్ణయం వస్తుందనేది. రైట్, సీతారాం నాయక్ గారు, మీరు కేయూ ఎగ్జామ్స్ రిఫార్మ్స్ కమిటీలో కూడా వర్క్ చేసి ఉన్నారు. అంటే సాంకేతికంగా మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది? అటు న్యాయపరంగా చిక్కులు రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి. ఈ ఎగ్జామినేషన్ సిస్టంలో కాన్ఫిడెన్షియల్ సెల్ అని ఒకటి ఉంటుంది. ఈ కాన్ఫిడెన్షియల్ సెల్ తప్ప మంత్రులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ కూడా పేపర్ ఎక్కడ పోతుందో తెలిసే పరిస్థితి ఉండదు. ముందే వాళ్ళు వైస్ ఛాన్సలర్ దగ్గర కొంత ఇండైరెక్ట్గా అప్రూవల్ తీసుకుంటారు. ఇవి ప్రింటింగ్ కొరకు వేరే ప్రదేశాలను ఎంచుకుంటారు, కానీ ఏ ప్రింటింగ్ పోతుంది పేపర్ అన్నది కూడా తెలియదు. ఇది ఎందుకంటే అంత కాన్ఫిడెన్షియల్ సిస్టంలో ఎగ్జామినేషన్స్ పద్ధతి ఉంటుంది. వారు అన్నట్టు ఆన్లైన్ సిస్టమ్, ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఎగ్జామినేషన్లో వాళ్ళకు ఐప్యాడ్ ఇచ్చి మళ్ళీ దాంట్లోనే మార్క్ చేయించడానికి ఇంకా ఇక్కడ ఆ స్థాయిలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఆబ్జెక్టివ్ టైప్ ఇచ్చి వాళ్ళను దాంట్లో రౌండప్ చేయమనేటువంటి సిస్టాన్ని కొనసాగిస్తే దానివల్ల మెరిటోరియస్ విద్యార్థికి ఎట్లాగూ ఎక్కడ దెబ్బ తినడు అంటే జనరల్గా. కానీ ఓసారి ఏమవుతుంది, ఈ ఆబ్జెక్టివ్ టైప్లో కొన్ని కలిసి వచ్చేటట్టు అవకాశం ఉంది కనుక ఇలా పిల్లలకు ఆ ఇబ్బంది ఉన్నది. రేపు మళ్ళీ ఎగ్జామ్ పెడితే అది రాకపోవచ్చు, ఆ మార్క్స్ ర్యాంక్ వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్ రావద్దు. అది కొంతమంది వాదన ఏంటంటే రేపు మళ్ళీ ఎగ్జామ్ పెడితే సరే మళ్ళీ రాస్తాం, మళ్ళీ ఇలాంటిది ఏదో జరగదని గ్యారంటీ ప్రభుత్వం ఇవ్వగలదా? ఇది కూడా అడుగుతున్నారు. నేను సెక్రటరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో ఇలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. ఒకసారి జరిగినాక మీరు ఇది గమనిస్తలేదు. ప్రింటింగ్ ప్రెస్లో ఉన్నటువంటి వ్యక్తికి వాడు లాలుచిబడి ఇంకొక వ్యక్తి ఎవడో బయటోడు అది కనుక్కోవడం వల్ల ఈ జటిలం అంతా జరిగింది. సో ఇప్పుడు ఆ ప్రింటింగ్ ప్రెస్ వాడిని అక్కడ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏ శాఖ బాధ్యత తీసుకోవాలంటారు ఎంపీ గారు? ఇప్పుడు వైద్య శాఖదా బాధ్యత, విద్యాశాఖదా? అంటే ఇది విద్యాశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే విద్యాశాఖకు డైరెక్ట్గా వాళ్ళ పరిధిలో ఉండి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది మెడికల్, అందులో మళ్ళీ 2-3 ఉన్నారు మెడికల్ లోపల. మన దగ్గర ఒక వ్యవస్థ లేదు, 2-3. అంటే నేను ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న మంత్రులిద్దరూ ఇటు విద్యాశాఖ వైద్య శాఖ మంత్రులిద్దరూ కూడా నీదా నాదా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వాడు అన్ని పత్రికల్లో దానికి సంబంధించిన కథనాలు వచ్చాయి. అవును, మీరు అన్నది వాస్తవం. అది అంటే ఇది మెడికల్ సంబంధించినటువంటిది. దీని యూనివర్సిటీ ఉంది, హెల్త్ యూనివర్సిటీ ఉంటుంది దీనికి. హెల్త్ ఇప్పుడు మన దగ్గర కూడా కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఉంది కనుక హెల్త్ యూనివర్సిటీ కిందనే కండక్ట్ చేయాలి. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైజాగ్ ఉన్నప్పుడు అప్పుడు వాళ్లే కండక్ట్ చేశారు. రిజిస్ట్రార్ ఆఫ్ ది హెల్త్ యూనివర్సిటీ దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్ కండక్ట్ చేసేది రిజిస్ట్రార్, వైస్ ఛాన్సలర్, వారి ద్వారా రేపు కౌన్సిలింగ్ కూడా వాళ్లే చేస్తారు దీనికి. కనుక రిజిస్ట్రార్ ఆఫ్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ పరిధిలోకి వస్తుంది కనుక బాధ్యత లేదు. అయితే ఈ అంశం మీద యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ దీనికి కొంత బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పరిధిలో ఉంటుంది. ఇప్పుడు మేము ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేటప్పుడు చాలా మందికి, నేను మళ్ళీ చెప్తున్నా మీకు, దీనికి ప్రభుత్వమో మంత్రికో వీళ్ళకి అసలు సంబంధాలే ఉండవు. వీళ్ళు ఏంటంటే నైతికంగా మన దగ్గర ఏదైనా ఆ శాఖలో ఉన్నాం కనుక బాధ్యత తీసుకొని ఇప్పుడైనా ఎక్కడైనా ట్రైన్ ఇదైంది అనుకోండి, ఇప్పుడు ఆయనది ఏముంటుంది, ఆయన ప్రమేయం ఏముంటుంది చెప్పండి, దాంట్లో ఉండేటువంటి టెక్నికల్ అన్ని ప్రాబ్లమ్లు ఉంటాయి. కానీ ఏంటంటే నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయమంటారు. కానీ ఇక్కడ ఈ పరిస్థితులు వేరు. ఓ దుర్మార్గుడు ఎవడో కావాలని ఒక ప్రింటింగ్ ప్రెస్లకి వెళ్ళి ఆ ప్రింటింగ్ ప్రెస్నే కొన్నాడు, వాడు ఎన్ని లక్షలు ఇచ్చి కొన్నాడో తెలియదు. అందుకోసం ఆ ప్రింటింగ్ ప్రెస్ మీద ముందు వాడిని లోపలేయాలి, ప్రింటింగ్ ప్రెస్ క్లోజ్ చేయాలి, అది రూల్. అది సార్ గారు, ఫైనల్ గా ఈ అంశం మీద ఏం చేస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ వైపు నుంచి? ఈ ప్రభుత్వము వైఫల్యం చెందింది అనే మాట ముందుగా వాళ్ళు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అంతేకాకుండా ఒక మాట మీరు ఇక్కడ గమనించలేదు, ఇవాళ ఎంసెట్ పేపర్ లీక్ అయింది అని తెలియడం వల్ల మనకి విద్యార్థుల మానసిక పరిస్థితి గురించి మనకు అర్థమవుతుంది. కానీ ముందుగానే వీళ్ళు ఎంసెట్ 1, ఎంసెట్ 2 అనే కన్ఫ్యూజన్ కూడా పెట్టారు. నీట్ ఎగ్జామ్ ని కూడా కండక్ట్ చేస్తారనేటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉండింది. చాలా మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎంసెట్ 2లో బాగా రాకపోయినా పర్వాలేదు, అందులో మనం స్కోర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా కన్ఫ్యూజ్ అయినటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈ రకంగా మనం కన్ఫ్యూజ్ చేస్తే కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళు చదివినటువంటి చదువు
వృధా అవుతుందండి. మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా స్కోర్ చేయలేకపోయారు, లేని వాళ్ళు స్కోర్ చేయగలిగారు. ఈ విషయాన్ని కూడా మనం ఈ సందర్భంలో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వారు ఒక మాట చెప్పారు, కాన్ఫిడెన్షియల్ సెల్ అనేది ఉంటుంది, వాళ్ళ బాధ్యత ఉంటుంది అనేది. కావచ్చండి, కానీ దానికి మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత ఏంటి? ఈ సెల్ కి సంబంధించిన వాళ్ళు తప్పు చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళకు ఉండింది. అంతేగాని ఎవరో పొరపాటు చేశారు కాబట్టి మా మంత్రికి, మా ముఖ్యమంత్రులకు మాకెవరికి సంబంధం లేదు, మా పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేదు అని అంటే, ప్రభుత్వంలో ఉన్నది మీరు కాకపోతే ఇంకెవరు దీనికి బాధ్యులు అవుతారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నైతిక బాధ్యత వహించి కఠినంగా శిక్షించి పిల్లలకు ముందు మీరు భరోసా ఇవ్వండి. ఇలాంటి తప్పిదము మళ్ళీ జరగదు, మేము చూసుకుంటాము అనేటువంటి పిల్లల మానసిక ధైర్యాన్ని ముందు పిల్లలకు, తల్లిదండ్రులకు ఇవ్వండి. కాదు ఇప్పుడు ఎవరికి శిక్షలు పడ్డాయి, లేకపోతే ఎవరు నైతిక బాధ్యత వహించారు, ఎవరు దీనికి బాధ్యత వహించి రాజీనామా చేశారు, ఇవి విద్యార్థులకి నిజంగా అప్రస్తుతం, అనవసరం. ఇంత టెన్షన్ లో, ఇంత స్ట్రెస్ లో ఎగ్జామ్ రాసి ర్యాంక్ తెచ్చుకున్నాం, మళ్ళీ మరొకసారి అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి సిద్ధంగా లేవు అని విద్యార్థుల వెర్షన్. మరి ప్రభుత్వం అది కన్సిడర్ చేస్తుందా, లేకపోతే న్యాయపరమైన చిక్కుల్ని పరిష్కరించుకుని ముందుకు వెళ్తుందా చూద్దాం. ఇవాళ ఏదో ఒక డెసిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ శారద గారు, లైవ్ లో అందుబాటులో